నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం ఎక్కువగా వినేది ఏటీసీ మీరు ప్రొడ్యూస్ చేశారా. ఈ ఏటీసీ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి తగ్గుతుంది అంటారు. కొన్నిసార్లు ఈ ఏటీసీ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ని మనం అజంప్షన్ కూడా ఉంటుంది. మరి ఈ ఏటీసీ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ చేయటం వల్ల మనకి ఇన్కమ్ ట్యాక్స్ కంప్లీట్గా తగ్గిపోతుంది, అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఏటీసీ మనకి ముఖ్యంగా ఎక్కడంటే దీని ప్రాముఖ్యత ఎక్కువగా మనం వింటూ ఉంటాం, బ్యాంక్స్లోని ఐటీ రిటర్న్స్ అప్పుడు ఎక్కువగా వింటూ ఉంటాం. ఐటీ కట్ అవ్వకుండా ఉండాలి అంటే, ఐటీ రిటర్న్స్ రావాలన్నా కూడా ఏటీసీ పెట్టాలి అని చెప్పి అంటారు. సో ఈ ఏటీసీ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏటీసీ ఎందుకు పెట్టాలంటారు? మేడం, ఇది జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ఏటీసీ ఇది జనరల్లీగా ఎంప్లాయీస్కి వర్తిస్తుంది మేడం. యాక్చువల్గా బ్యాంక్లో మనం ఇచ్చేది అది టీడీఎస్ అంటారు. ఓకే, మనం ఇవాళ ఏటీసీ గురించి మాట్లాడుకుందాం. ఏటీసీలో ఎగ్జంప్షన్, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది చేయొచ్చు. ప్రతి ఒక్కరూ హూ ఇస్ ఎర్నింగ్, ఎవరికైతే శాలరీ ఉందో వాళ్ళు ఎగ్జంప్షన్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జంప్షన్స్ వస్తాయి. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జంప్షన్స్ వస్తాయి అనేది చెప్తానండి ఒక 1 by 1. ఫస్ట్ ఏమో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అండి, పీపీఎఫ్ అంటారు. ఓకే, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే రిటర్న్ 7.1 అండి. ఓకే, రిటర్న్ 7.1 వస్తుంది, ప్లస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. ఓకే, రెండోది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా మేడం, తీసుకున్నప్పుడు మనం ప్రీమియం కడతాం. ఎంతైతే ప్రీమియం కడతామో దాని మీద కూడా ఈ అండర్ ఏటీసీ ఎగ్జంప్షన్స్ చూపించుకోవచ్చు. ఓకే ఓకే, మూడోది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. దీనికి వచ్చే రిటర్న్స్ 7.7% అండి. ఇది పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటూ ఉంటారు. ఓకే మేడం, ఇది కాకుండా ఇప్పుడు ఈపీఎఫ్ అని అంటారు, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. ఓకే, తర్వాత వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్. దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అండర్ ఏటీసీ. ఇవన్నీ అండర్ ఏటీసీలో చూపించుకోవచ్చు మేడం మనం. సో దీంట్లో చేసేటప్పుడు 8.15% రిటర్న్స్ వస్తాయి. ఓకే, అది కాకుండా ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన, గర్ల్స్కి ఒక స్కీము గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా మేడం పోస్ట్ ఆఫీస్లో. దాంట్లో పెట్టినా కూడా మనం ఏటీసీ కింద చూపించుకోవచ్చు. దాంట్లో వచ్చే రిటర్న్స్ 8.2% అండి. అంటే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్తో కాకుండా వడ్డీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాన్ని సుమారుగా 7.1, 7.7, 8.15, 8.12 ఆ రేంజ్లో మనకి రిటర్న్స్ ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండర్ ఏటీసీ వస్తుంది. ఇది కాకుండా ఈఎల్ఎస్ఎస్ అని మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది మేడం. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అండర్ ఏటీసీ 1,50,000 వరకు మనం చూపించుకోవచ్చు అండి. దీంట్లో అంత ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఈఎల్ఎస్ఎస్ ప్లాన్స్లో మనకి 12 to 15%, మరి మనం ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామో 12 to 15%, 18%, 20% కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే 12 to 15% ఈజ్ రీజనబుల్ రిటర్న్స్ అండి. ఇది కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే 3 years లాకిన్ పీరియడ్ ఉంటుంది మేడం. ఈఎల్ఎస్ఎస్లో ఏంటంటే 3 years లాకిన్ పీరియడ్ ఉంటేనే మనకు అది అండర్ ఐటీసీ అనేది చూపించుకోవడానికి అవుతుంది. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ప్రతిదీ లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 మీరు లంసం వేసారంటే 1,50,000 వేసారనుకోండి ఏప్రిల్లో, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మన మార్చ్ నెక్స్ట్ ఇయర్. ఓకే మేడం, డ్యూరింగ్ దట్ టైం ఒక 1,50,000 మనం లంసం వేసాము, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండర్ ఏటీసీ చూపించుకోవచ్చు. లేదు నేను ఒకేసారి వేయలేను అనుకున్నప్పుడు మంత్లీ సిప్ కింద కూడా వేసుకోవచ్చు. దాన్ని డివైడ్ చేసి డివైడెడ్ బై 12 చేసుకుని మనం ప్రతి నెల 12,500 అనేది వేసుకుంటూ వెళ్ళవచ్చండి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అండర్ ఏటీసీ, వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే 12 to 15%. మిగతావన్నీ చూసుకోండి మీకు అప్ టు 8% వరకే ఉన్నాయి. 8% మ్యాక్సిమం, 8.5, 8.2 మ్యాక్సిమం ఉంది. దీంట్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. కానీ ఒక్కటి ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఓకే, లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొన్ని
స్కీమ్స్ ఉంటాయి ప్రతిదానికి. ఇప్పుడు ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది అది కూడా 5 years లాకింగ్ పీరియడ్. అన్నిటికీ లాకింగ్ పీరియడ్లు ఉంటాయి. కాకపోతే లాకింగ్ పీరియడ్తో పాటు మనకి వెల్త్ క్రియేషన్ అనేది కూడా ఉండాలి. అవును. దాంట్లో ఇవన్నీ చూసుకుంటే, ఆప్షన్స్ చూసుకుంటే ఈ ఈఎల్ఎస్ఎస్ అనేది బెటర్ పర్ఫామ్ చేస్తుంది, మనకి వెల్త్ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఆ వెల్త్ క్రియేట్ చేసేటప్పుడు మన ఏదో ఒక గోల్ కూడా దానికి లింక్ చేయొచ్చు. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనో లేకపోతే ఇదేదనో లాంగ్ టర్మ్. గుర్తుపెట్టుకోండి మేడం, ఇప్పుడు లంసమ్గా 1 lakh వేసినప్పుడు 1.5 lakhs ఇయర్లీ వేసుకున్నప్పుడు ఆ డేట్ నుంచి 3 years లాకింగ్ పీరియడ్, సేమ్ డేట్ 3 years తర్వాతే తీసుకోవడానికి అవుతుంది ఆ డబ్బులు. ఓకే. ఆ మధ్యన 2nd year తర్వాత 1 year తర్వాత తీసుకోవాలంటే తీయడానికి అవ్వదు. ఓకే. మీరు విత్డ్రా చేయలేరు. సో అదే మంత్లీ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ద డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది ఎంతో నేను 12,500 వేసాను ఫర్ సెప్టెంబర్ వేసాను, 24 వేసాను, 25, 26, 27 సెప్టెంబర్ తర్వాత నేను ఈ 12,500 రిడీమ్ చేయగలను. ఓకే. అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ 12,500, అంటే అక్టోబర్ టు మళ్ళీ అక్టోబర్ ఆ 12,500. అంటే మీరు ఎలాగైతే సిప్ 1 monthly వేస్తున్నారో మీకు రిలీజ్ కూడా ఆఫ్టర్ 3 years లాకింగ్ పీరియడ్ అయితే 1 month రిలీజ్ అవుతూ ఉంటుంది మీ ఓకే అమౌంట్, రిడీమ్ చేసుకునే అమౌంట్, తీసుకోగలిసే అమౌంట్. సో ఇది అర్థం చేసుకుని వెల్త్ క్రియేషన్ కూడా ఇక్కడ ఉంది అనుకోవాల్సిన ఉంది, వెల్త్ క్రియేషన్ ఉంది. అలా ఈ అండర్ 80 ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఎగ్జామ్షన్స్ పొందాలనుకున్నారో ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్తో పాటు మనకి వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి మేడం, అది హై రిటర్న్స్తో మిగతావన్నీ ఇప్పుడు 8 point something ఉంది, అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లేదు. 6 కొంచెం బీట్ చేస్తుంది, 6%, 6.5 అనుకోండి ఇన్ఫ్లేషన్. 8.2 అంటే మనకి ఏం వెల్త్ క్రియేట్ అవుతుంది అక్కడ? అవును, వెల్త్ క్రియేట్ అవ్వట్లే. సో అదే ఈఎల్ఎస్ఎస్లో చూసుకుంటే మీరు 12 to 15% వస్తుంది మీకు రిటర్న్స్. అక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది ఆల్మోస్ట్ డబుల్. 15% వేసుకోండి, మీకు 6% ఇన్ఫ్లేషన్ వేసుకున్నా మీకు 9% వస్తుంది కదా. ఆ 9% వెల్త్ క్రియేట్ అవుతుంది మీకు. ఓకే. లాంగ్ టర్మ్లో చాలా యూస్ఫుల్ అండి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, ఎలాగ ఎగ్జంప్షన్ రావాలనేది ఒకసారి క్లియర్గా చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఖచ్చితంగా దీనికి మనకి ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు కావాలంటారు. మ్యూచువల్ ఫండ్స్కి డిస్ట్రిబ్యూటర్ ఉంటారండి. ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళాలండి. ఓకే. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ మాధురి గారు.